కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా తనకు అవకాశం ఇవ్వాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధిష్టానాన్ని కోరారు. అలాగే పార్టీలో ప్రక్షాళన చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్కు వివరించారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లకు పదవులు ఇవ్వాలంటున్న సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. నేతకు సంబంధించిన చర్చ కొనసాగుతుంది. ఈ ఉదయం ఏఐసీసీ నేత వేణుగోపాల్తో పాటుగా కుంతియా ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటుగా ఈ 19 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా సమావేశం కావడం జరిగింది. సిఎల్పి నేత ఎవరుంటే బాగుంటుందనేది ఒక్కొక్కరిగా అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అయితే తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా తన అభిప్రాయాన్ని వేణుగోపాల్కి చెప్పడం జరిగింది. ఆయన అభిప్రాయం ఏంటో ఆయన్నే అడిగి ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, సిఎల్పి నేత రేసులో మీ పేరు కూడా వినపడుతుంది, మీరు కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. అసలు ఏమని చర్చించారు? నేను కూడా అడిగిన మాట వాస్తవమే, కానీ ఇంతకుముందుకు మీడియాకి ఎక్కడ చెప్పలే. ఈరోజే చెప్పాను. నేను కూడా చాలా పార్టీలో చాలా నుంచి పనిచేస్తాను కాబట్టి నాకు కూడా అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత అందరం కలిసి ఏకవాక్య తీర్మానం రాహుల్ గాంధీకి వదిలిపెట్టడం జరిగింది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పేసి, వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. సీనియర్లకు అవకాశం కాకుండా కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఏదో మీరు గ్రూప్ కూడా ఏదో క్రియేట్ చేసి ఎమ్మెల్యేలంతా కూడా కొత్తగా ఉన్న ఎమ్మెల్యేలు 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరు ఎస్ సార్, మేము పెట్టే గ్రూపు ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. ఇది ఒక యంగ్ టాక్స్ అని ఒక గ్రూప్ పెడుతున్నాము. పార్టీ లైన్లో పార్టీ ఇంట్రెస్ట్ గురించే మాట్లాడతాం తప్ప ఈ ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అగెనిస్ట్ ఫర్గు కూడా కాదు. అసెంబ్లీలో ప్రధానంగా మీరు ఏ విధమైన సమస్యలని తీసుకెళ్లగలుగుతారు? అటు టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది, మీరేమో ఎమ్మెల్యేల సంఖ్య కూడా తక్కువ ఉన్నది. ఏ అంశాలపై చర్చిస్తారు? టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? తప్పనిసరిగా టీఆర్ఎస్ ఏ ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా దాన్ని సమర్థవంతంగా తిప్పికొడతాము. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పార్టీని నిలబెడతాం. ఫైనల్గా మీకు లేకుంటే సబితా ఇంద్రారెడ్డికి అయినా అవకాశం కల్పించాలని కూడా మీరు ఏఐసీసీ నేతలతో కూడా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అండి? అది పొరపాటు. అది ఏ వ్యక్తిగత పేర్లను ఇక్కడ తీసుకురాలేము. నేను చెప్పిన పేర్లు ఏదైతే ఉన్నాయో నేను లోపల కొన్ని పేర్లు ప్రస్తావించిన, అంతేగాని అవి మీడియాకి చెప్పాల్సిన పేర్లు కాదు. ఎందుకంటే పార్టీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా కొన్ని మీడియాకి చెప్పగలుగుతాం, కొన్ని మీడియాకి చెప్పలేము. కాబట్టి అవి నేను బయట డిస్కస్ చేయలేను. ఫైనల్గా మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఏముంది, పార్టీని కొత్త వ్యక్తులతో ప్రక్షాళన చేయాలి, కొత్త వ్యక్తులకు మంచి పనిచేసే వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి. సిఎల్పి కూడా ఒక సమర్థవంతమైన నాయకునికి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకులకు సిఎల్పిని కట్టబెట్టాలి. ఇక పూర్తిగా ఎవరైతే సమర్థవంతంగా ఎదుర్కోలేని నేతలకు సిఎల్పి కట్టబెడితే మాత్రం పార్టీ పూర్తిగా నీరుగారిపోతుందని చెప్పేసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జాఫర్తో శంకర్, 99 టీవీ, హైదరాబాద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.